ఒక చిన్న గూటిలో చిట్టి అనే పిచ్చుక తన అమ్మతో సంతోషంగా ఉండేది. అమ్మ రోజూ మెత్తటి పురుగులు గింజలు తెచ్చి చిట్టికి తినిపించేది. చిట్టికి రెక్కలొచ్చాయి. దానికి బయట ప్రపంచం చూడాలని ఆశపుట్టింది. అమ్మా, నేను ఎగిరిపోతాను, కొత్త ప్రదేశాలు చూస్తాను అంది చిట్టి. ఒకరోజు ఉదయం చిట్టి గూటి నుండి ఎగిరిపోయింది. పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇళ్లమీదగా సంతోషంగా ఎగురుతూ వెళ్ళింది. కాసేపటికి చిట్టికి అలసటగా అనిపించింది. విశ్రాంతి తీసుకోవడానికి ఒక చోటు కోసం చూసింది. అప్పుడు దానికి ఒక పెద్ద అందమైన మర్రిచెట్టు కనిపించింది. ఆహా, ఈ చెట్టు ఎంత బాగుందో! ఇదే నా కొత్త ఇల్లు అనుకుంది చిట్టి. ఒక మంచి కొమ్మను చూసి చిన్న గూడు కట్టుకుంది. చిట్టి ఆ మర్రిచెట్టు మీద సంతోషంగా జీవించసాగింది. అక్కడ ఉన్న ఇతర పక్షులు, ఉడుతలతో స్నేహం చేసింది. ఒకరోజు కొంతమంది మనుషులు గొడ్డళ్లతో వచ్చారు. వాళ్ళు ఆ పెద్ద మర్రిచెట్టును నరకడం మొదలుపెట్టారు. పక్షులు, జంతువులు అన్నీ భయంతో అరిచాయి. పెద్ద శబ్దంతో ఆ చెట్టు కింద పడిపోయింది. చిట్టి కొత్త ఇల్లు పోయింది. దానికి చాలా బాధగా, ఒంటరిగా అనిపించింది. అప్పుడు చిట్టికి తన అమ్మ, పాత గూడు గుర్తొచ్చాయి. తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. చిట్టి చాలా దూరం ఎగిరి చివరికి తన పాత గూటికి చేరుకుంది. తన కూతురిని చూసి అమ్మ పిచ్చుక ఎంతో సంతోషించింది. ఇంటిని మించిన స్వర్గం లేదని చిట్టి తెలుసుకుంది.